దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమును నడిపించే జీవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి నడిపించే జీవాక్కును చదువుదాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము ఇలాగు రాయబడి ఉన్నది. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండేను అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అవును, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు సమస్తమును ఏలుచున్నటువంటి దేవుడు. మన దేవుడు సర్వమును ఏలుచున్నవాడు, సర్వమును సాధ్యపరచువాడై ఉన్నాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ దినమున నీకు తోడై ఉన్నాడు. ఈ దినమున నీకు తోడుగా ఉన్నాడు. ఈ దినమున నేను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నీ పక్షమున ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యోబులాగా ఎలాంటి బలహీనతలో నువ్వు ఉన్నావో ఈ దినమున నాకు తెలియదు, కానీ నువ్వు ఎట్టి బలహీనతలో ఉన్నా, ఎట్టి రుగ్మతలో ఉన్నా, ఎట్టి ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి వ్యతిరేకతలను ఎదుర్కొంటున్నా, ఎటువంటి శోధనల గుండా వెళుతున్నా, ఎటువంటి బలహీనతల గుండా వెళుతున్నా, ఎటువంటి పోరాటాల గుండా వెళుతున్నా, ఎటువంటి దుఃఖంతో వెళుతున్నా, ఎలాంటి రోగంతో వెళుతున్నా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నీకు తోడుగా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నాడు. యోబు ఆనాడు ఆయన యొక్క ఆత్మ విషయమును పానము చేస్తున్నట్లుగా అటువంటి దుఃఖంలో ఉన్నానని యోబు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క శత్రువులు ఎలా మారిపోయారంటే ఎండిన వాగు వలె మారిపోయారని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన శత్రువులు ఆయన ఆపదను చూసి భయపడుతున్నారని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఎలాగ మారిపోయిందంటే ఆయన యొక్క బాధ దేవుని యొక్క అంబులే వచ్చి ఆయనను కూర్చున్నట్టుగా నొప్పించినట్టుగా ఆయన వ్యక్తపరుస్తున్నాడు ఆయన బాధను. ఎంతో నేను రిక్తునిగా మారానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కుమార్తెలు పోయారు, కుమారులు పోయారు, కుమార్తెలు చనిపోయారు, కుమారులు చనిపోయారు. హఠాత్తుగా సంభవించింది. గొర్రెల మందలన్నీ కూడా ఆకాశం నుండి అగ్ని వచ్చి కాల్చబడడం ద్వారా గొర్రెల మందలన్నీ పనివారందరూ కూడా దూరం అయ్యారు. ఎద్దులు పోయాయి. శత్రు దేశం వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది. శత్రువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఒంటెలు కూడా కల్దీలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. సమస్తము నష్టపోయిన తర్వాత, బాహ్యంగా ఉన్నదంతా కూడా నష్టపోయిన తర్వాత, అంతరంగంలో శరీరంలో కూడా రోగము కలిగింది, దుఃఖము కలిగింది, అనేకమైన పుండ్లు కలిగి ఉన్నాడు. ఆ పుండ్ల మంట చేత బాధలో ఉండి ఆ పెంకులు తీసుకొని గీక్కుంటూ నొప్పిని తగ్గించుకోవడానికి, ఉపశమనం పొందడానికి ఎంతగానో వేదన పడుతున్నటువంటి స్థితిలో, ఎవరు ఆదరించలేని స్థితిలో, ఎవరు ఓదార్చలేని స్థితిలో, ఎవరు బలపరచలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిరీక్షణను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆయన నమ్మికను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు ఇంకను నాకు తోడై ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, నువ్వు ఎటువంటి వేదనల గుండా వెళుతున్నా, ఎటువంటి శ్రమల గుండా వెళుతున్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల గుండా వెళుతున్నా, ఎటువంటి పోరాటాల గుండా వెళుతున్నా, సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అపరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నానని నీకు సెలవిస్తూ ఉన్నాడు. నీ పోరాటంలో జయమునిచ్చుటకు, నీ ప్రయత్నాలలో సఫలము చేయుటకు, నీ కార్యాలన్నీ జరిగించుటకు నేను నీకు తోడుగా ఉన్నాను. నేను సర్వశక్తి గల దేవుడనని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినమున ఆనాడు యోబుకు ఆయన జయమునిచ్చి నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆయనను మళ్ళా ఆశీర్వదించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన పట్ల కార్యాలు జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. అలా విడిచి మళ్ళా హత్తుకున్నట్టుగా చివరికి చూస్తూ ఉన్నాం. ఆదరించినట్టుగా చూస్తూ ఉన్నాం. బలపరిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ సర్వశక్తి గల దేవుడు యోబును బలపరిచాడు. ఆ సర్వశక్తి గల దేవుడు యోబును ఆదరించాడు. ఆ సర్వశక్తి గల దేవుడు యోబును ఆయన కన్నీళ్లను తుడిచి ఆనందము చేత, సంతోషము చేత, నెమ్మది చేత, ఆయన ఆశీర్వాదము చేత నింపినట్టుగా చూస్తూ ఉన్నాం. అదే సర్వశక్తి గల దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వాదంతో నింపుతా, నేను దీవెనతో నింపుతా, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో నువ్వు ముందుకు సాగు. ఈ దినమున ఒక నమ్మికతో నువ్వు ముందుకు సాగు. దేవుని ఆధారం చేసుకుని ఈ దినమున నువ్వు ముందుకు సాగు.
నా దేవుడు సర్వశక్తి గల దేవుడని ఒక గొప్ప నిరీక్షణతో, విశ్వాసముతో, ఓ బలముతో నువ్వు ఆయన నామమును బట్టి ముందుకు సాగు. నిజముగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పని అన్నిట్లలో, నీ పని అంతట్లో ఆయన జరిగించి ముందుకు నడిపిస్తాడు. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షమున కార్యములు జరిగించునుగాక. ఆ సర్వశక్తి గల దేవుడు మీకు తోడై ఉండి ఈ దినమంతయు నడిపించునుగాక. ఆమేన్.